ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లేదు బ్రో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని. అదేంటి బ్రో అందగాడి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది? వియర్డెస్ట్ చెప్పాలా? వస్తావా? వాటి రిప్లై ఏం రిప్లై ఇచ్చా? ఐ డిడ్ంట్ ఓపెన్ ఆల్సో. ఏం చెప్పాలి? ఒకవేళ ఎంత ఇస్తావు? హ్యాపెన్స్ టు మీ. నిజం చెప్తున్నా బ్రో, వచ్చిందా? ఫోన్ లో కూడా వచ్చింది. ఇస్తా వస్తా. అయ్యో అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో, ఉంటాయి. ఏమన్నా? లేదు, ఐఎమ్ నాట్ దట్ టైప్. సారీ, ఐఎమ్ నాట్ దట్ టైప్. ఓకే, యాక్చువల్లీ 7 గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7 టాపిక్. స్పై కలుస్తుందా? మంచి రీసెంట్లీ నేను ఐ మీట్ ఏం చెప్పాలి, కలిసాం. రీసెంట్ గా నేను కలిసాము. ఎవరు? ప్రశాంత్, తర్వాత శివాజీ అన్న తో. అది కోర్ట్ మూవీ హిట్ అయింది, నేను వెళ్ళాను అన్న దగ్గర. కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను, అన్న బాగా మీరు చేశారు. అయితే వీళ్ళని నాకు కూడా చూసి, కోడ్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది. సో చాలా నచ్చింది, మీరు చాలా బాగా చేశారు అన్న. కంగ్రాచులేషన్స్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ యూ. అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి. శివాజీ ఈ టైంలో మంచి కంబ్యాక్. సో యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. మీకు స్పై అని సపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా? లేదు బ్రో, లేదా? ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవ్రీవన్ బికమ్ బిజీ. అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు, నేను నా పనిలో బిజీ అయ్యాను. ప్రశాంత్ బిజీ అంతే, వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు. ఉన్నారు, ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే. దట్స్ ఇట్, నాట్ మోర్ దెన్ దట్. మీరు కూడా తెలుసు కదా. అదే అబ్బా, నేను రీసెంట్ గా ఒకటి విన్నా, ఎవరికి హిందీ బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది, ఫోన్ కాల్ వచ్చిందని విన్నాను. నిజమా? అవును బ్రో, ఇది నిజం. నేను వెళ్ళాను ముంబైకి, ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్. మేబీ నాట్ దిస్ సీజన్, కానీ కమింగ్ సీజన్ లో ఐ విల్ బి దేర్. అండ్ I'm saying in this interview also, ఇది ఇక్కడ మీ ముందు నేను చెప్తున్నా. అండ్ ఒకవేళ నాది సెలెక్షన్ అయితే బిగ్ బాస్ లో, మీకు నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలీవుడ్ నుంచి వచ్చిందంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్, అది చాలా పెద్ద ఆపర్చునిటీ. అండ్ మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. పగల కొట్టడం ఇది బాలీవుడ్ యాక్సెప్ట్ చేస్తారు, ఏదైనా యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు ఆడియన్స్ కొంత యాక్సెప్ట్ చేయరు, కొంతవరకు యాక్సెప్ట్ చేయరు, కానీ యాక్సెప్ట్ చేశారు. నాకు ఫస్ట్ సీజన్, ఏ సీజన్ లోనే అలా అసలు ఎవరు అలా చేయలే. చేసిన వార్నింగ్స్ వస్తాయి. బట్ మీ సీజన్ లోనే ఫస్ట్ టైం నిన్ను యాక్సెప్ట్ చేశారు. బిగ్ బాస్ యాక్సెప్ట్ చేశారు, జనాలు యాక్సెప్ట్ చేశారు. దాన్ని అసలు ఇక్కడ అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఒకవేళ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, దెన్ ఓన్లీ నేను కోపంలో వచ్చాను. లేకపోతే ఐ వాస్ వెరీ సింపుల్. దట్స్ వై పీపుల్ లవ్స్ మీ. అండ్ ఐఎమ్ హోపింగ్ మై ఆడియన్స్, అందరు ప్రేక్షకులకి, ఒకవేళ నేను ఒక హీరో లాగా వస్తే మూవీలో, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి, చూడండి. బికాస్ మీ అందరి సపోర్ట్ మనకి కావాలి, బిగ్ బాస్ వాళ్ళకి కావాలి. సో ప్లీజ్, అందరికి ఒక కాన్సెప్ట్ ఉంది, బిగ్ బాస్ పీపుల్ కాన్ రన్ ద షో ఆర్ రన్ ద మూవీస్. అవును, సో ఆడియన్స్ సపోర్ట్ చేయరని. అవును, అది మైండ్ సెట్, అది బ్రేక్ అవ్వాలి అందరికి. దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్.
దట్ ఈస్ ద సక్సెస్ నాట్ ఫర్ వన్ పర్సన్, ఆల్ ద బిగ్ బాస్ పీపుల్. హిందీ ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపోతావా? అది పని కోసమే. మీ సీజన్ నుంచి శోభా శెట్టి కన్నడకి వెళ్ళింది. కన్నడకి వెళ్ళింది. మీ సీజన్ నుంచి తను అక్కడికి వెళ్ళింది. ఏమైంది? తను అక్కడ కన్నడ డిడ్ షీ విన్? నో, సెకండ్. ఏమైంది సడన్ గా? టూ మచ్ ఆఫ్ ఇష్యూస్, టూ మచ్ ఆఫ్ కంటెంట్. లేదు అంటే సి దేనో ఇక్కడి నుంచి వచ్చామని వాళ్ళకి తెలుసు, అక్కడ ఆడియన్స్. ఇప్పుడు లైక్ ఇప్పుడు నువ్వు ఒకవేళ బాలీవుడ్ కి వెళ్ళావు అనుకో, నేను యాక్సెప్ట్ చేయొచ్చు. కరెక్ట్. నువ్వు ఇక్కడికి వచ్చాక ఇక్కడ నీ లక్ అండ్ నీ బిహేవియర్ వల్ల తెలుగు ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయి టాప్ 3 వరకు నువ్వు కూడా సర్వైవ్ అయిపోయావు. టాప్ 4 ఏదైనా టాప్ 4 పైసా. బట్ దట్ ఆల్సో ఏం చేసావు? 35% గిఫ్ట్ ట్యాక్స్. సో ఏం చేసావు మనీతో? అన్న హీ హ్యాస్ టు మేనేజ్ ఎవ్రీథింగ్ కదా. ఆల్రెడీ చెప్పాను కదా, మన ఫ్యామిలీ కొంచెం బిగ్ ఉంది. మీ మనీ మొత్తం ఇచ్చేసారు. సో ఇప్పుడు ఎవరి అకౌంట్ లో ఎంత ఉండొచ్చు బ్యాలెన్స్? బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, చూడాలా? బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలా? చూపిస్తా. నిజమా? ఎక్కువ లేదు నా దగ్గర, అన్న దగ్గర ఉంటది. ఓకే, డీసెంట్ గా ఉంది. దాంతో మేనేజ్ చేస్తావు, సరిపోతుంది ఖర్చులకి. అవును, అది అన్న దగ్గర ఉంటుంది. సో ఒకవేళ ఏమైనా నీడ్ ఉంటే అన్న నాకు ఇచ్చేయి. ఇప్పుడు కొన్ని రీల్స్ చేసావు, అసలు ఆ రీల్స్ ఆ క్వాలిటీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరి దగ్గర నుంచి. ఫస్ట్ నీ సాంగ్ నైని పవని ఒక సాంగ్ డాన్స్ చేశారు, అంత బాగుంది, వర్కౌట్ అవుతుంది. తెలుసు నాకు, నా పాయింట్ లో నైని పవని మీరు మళ్ళీ రీల్స్ చేయకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద పిఆర్ మీ డిస్టర్బెన్సెస్ అని పెట్టారు అని చెప్పి విన్నాను. నిజమా? రియల్? అవునా? నిజం? అదే నిజం. అండ్ ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్. సో ఫేమస్ ఎందుకు చేయాలి? నాకు తెలుసు నేమ్. నాకు తెలుసు నేమ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. అండ్ ఇంకా ఒకటి, నైని దగ్గర నుంచి ఒక మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సో నీతోనే డాన్స్ లో షీ లెఫ్ట్ మీ అండ్ వెళ్ళిపోయింది. సో అది నాకు నచ్చలేదు. సో ఆ కోసమే కొంచెం నాకు హర్ట్ అయింది. సో ఒకవేళ నాకు హర్ట్ అయితే ఐ వోంట్ సీ దట్, నాట్ ఫేస్, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్ పర్సనలీ. అది నా ఫీలింగ్. హర్ట్ అయితే ఎందుకు అది మాట్లాడాలి, ఎందుకు అది క్లారిఫికేషన్ చేయాలి. మీకు కూడా నీ పర్సెప్షన్ లో నేను రాంగ్ అవుతున్నా, మీన్స్ ఇన్ యువర్ పర్సెప్షన్ ఐ విల్ బి రాంగ్, ఇన్ మై పర్సెప్షన్ యూ విల్ బి రాంగ్. సో ఇట్స్ బెటర్ నా యూ స్టే అవే ఫ్రమ్ మీ, ఐ విల్ స్టే అవే ఫ్రమ్ యూ. సో అది నా మైండ్ సెట్. అండ్ ఒక 2 persons మధ్యన ఇంకొక పర్సన్ వస్తే ఇలానే ఉంటది. అవునవును, అవుతుంది. అండ్ బాగా అట్ అయ్యో కదా. అండ్ దట్ పర్సన్ ఆల్సో యూజ్డ్ మీ, బాగా యూజ్ చేశారు. And if I'm getting promotions, for example, some figures, so he will tell me something different figure. వాళ్ళు నాకు వేరే ఫిగర్స్ లో చెప్తారు, కానీ తర్వాత నాకు తెలుస్తుంది, కాల్ వస్తే నాకు తెలుస్తుంది అది నేను ఈ ఫిగర్ నేను మీకు ఇచ్చారు, కానీ దట్ మీ పిఆర్ మేనేజర్ ఇది మధ్యలో లేపేశారు డబ్బులు. సో అది అలాగా అవుతుంది. చాలా లాస్ అయింది. అవును, లాస్ అయింది. అయ్యో అవును. బట్ ఐ ఫీల్ ఒకవేళ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు నా ముందు చెప్పాలి, నేను హెల్ప్ చేస్తాను మీకు. ఈలాగా నువ్వు చేస్తే మీ వాల్యూ తగ్గుతుంది, మీ వాల్యూ పోతుంది. సో వాట్ ఎవర్ ఇస్ రెస్పెక్ట్ ఇస్ దేర్ మీకోసం నా హార్ట్ లో, అది కూడా పోతుంది. అది పోయింది. సో ఇట్ వోంట్ కమ్. ఒక గ్లాస్ లో ఒకవేళ గ్లాస్ బ్రేక్ అయితే యూ కాంట్ ఫిక్స్ దట్ గ్లాస్ ప్రాపర్లీ. సో అది అయింది.
ఓకే, చాలా లైఫ్ లో చాలా జరిగిపోయి 2 years లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఎవరికి. నేను కూడా బిగ్ బాస్ లో కూడా ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదేమో. లేదు, సింపుల్ గా నడుస్తుంది. అండ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్, రియల్ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో అండ్ ఐఎమ్ థింకింగ్ దట్ ఎస్టర్డే ఒక వీడియో నేను చూస్తున్నా, సల్మాన్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో he said that when he was not getting work, मैंने प्यार क्यों किया. So GPCP साहब, he's the director, the director. So Salim Khan father unnaru kada, Salman Khan. So he went to GPCP साहब and said that means Salman Khan ki పని లేదు కానీ ఆఫర్స్ లేదు, మీరు ఒక పేపర్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చేయండి దట్ యు ఆర్ డూయింగ్ మూవీ విత్ సల్మాన్ ఖాన్. ఇట్స్ అ ఫేక్ న్యూస్ కానీ అది ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. సో తొందరగా ఒక వీక్ ఆర్ నార్మల్ డేస్లో 2-3 డేస్లో ప్రొడ్యూసర్స్ కేమ్, అరే మీరు సార్ మీరు అది మూవీ చేస్తున్నారు కదా, నేను డబ్బు ఇస్తాను మీకు, అది చేయండి అని ప్రొడ్యూసర్స్ వచ్చారు. సో అలాగా నాకు చేయాలి అని నేను ఆలోచిస్తున్నా. సో ఇట్ హ్యాపెన్స్. సో అది ఏంటంటే ద మెయిన్ పాయింట్ ఈస్ పీపుల్ వోంట్ బిలీవ్. ఒకవేళ యష్ రాజ్ విల్ కాల్ మీ, యష్ రాజ్ ఫిల్మ్స్, ధర్మ ప్రొడక్షన్స్ ఒకవేళ సైన్ చేస్తే అందరూ వస్తున్నారు, అది ఎవరది యష్ రాజ్ మూవీ చేస్తున్నారు, ఎవరి ధర్మ ప్రొడక్షన్ చేస్తున్నారు, వాళ్ళకి ట్రస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎలా మీన్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు మీ ట్రస్ట్, ఎందుకు? And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.